నియోజకవర్గం కొన్ని తరాల నుంచి అక్కడ వాళ్ళు చెప్పిందే రాజ్యం, వాళ్ళు చెప్పిన అభ్యర్థి జెడ్పీటీసీ, వారే నియామకమయ్యేవారు. సర్పంచ్ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఎవరు చెప్తే వాళ్ళే నిలిచినవారు, వారే పోటీ చేసేవారు, వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు కూడా. కానీ మొదటిసారిగా అక్కడి ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం పైన సంతోషం వ్యక్తం చేశారు. చాలా మంచి శుభపరిణామం అంటూ వారంతా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఏదేమైనా అక్కడ ఒక ఉత్కంఠభరితమైన రిజల్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో కంటిన్యూస్ రిజల్ట్స్ ని అందరికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆర్టీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పుడు మీరు నెంబర్స్ చూడండి, పైన కనిపిస్తున్న నెంబర్స్ లో జగన్ ఇంకా డబుల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అన్ని కలిపితే ఇంకా 100 రిజల్ట్స్ కూడా స్కోర్ చేయలేకపోయారన్న. ఒక 21 అండ్ ఒకటి 44 మొత్తం కలిపితే ఒక హాఫ్ సెంచరీ దాటింది అంతే. అటు టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా వాళ్ళు కంప్లీట్ గా వాష్డ్ అవుట్ చేసినట్టుగానే ఉండిపోయింది. నందు, సో ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్టుగా సో ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఆల్రెడీ టీడీపీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దే నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఆల్రెడీ వాళ్ళకు క్లారిటీ ఉంది. మరోవైపు వైసీపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంది. అందుకే కనీసం రిజల్ట్స్ అక్కడ ఎక్కడ కనిపించడం లేదు, కౌంటింగ్ జరుగుతున్న దగ్గర ఎక్కడ కనిపించడం లేదు. అండ్ ఇప్పటికే టీడీపీ ఈవినింగ్ ర్యాలీస్ గురించి పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికైతే ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. బట్ ఒకవేళ కనుక పర్మిషన్ ఇస్తాం, మేము అడిగితే కనుక పర్మిషన్ ఇస్తాం, కానీ ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కష్టం అని చెప్పేసి అంటున్నారు. అండ్ మరోవైపు కోర్టుకు వెళ్ళింది వైసీపీ. సో అది చాలా కీలకమైన పరిణామం. ఇప్పుడు ఏం చూపించబోతున్నారు కోర్టు వద్ద, ఒక్కసారి ఏం అడగబోతున్నారు అంటే రీపోలింగ్ అడుగుతున్నారు అనేది మాత్రం తెలుస్తోంది. జగన్ మాకు మళ్ళీ రీపోలింగ్ పెట్టండి, కేంద్ర బలగాలను పెట్టి రీపోలింగ్ పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ? లీగల్ గా నిజంగా అసలు స్ట్రెంత్ ఉందా? ఏం వాదన వినిపిస్తారు? ఈవినింగ్ కి మేబీ హీరింగ్ రావచ్చు అంటున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఈవినింగ్ క్లారిటీ వచ్చే మనం 2024 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసాం. అంతకు మించిన రసాభాస జరగలేదు ఇక్కడ. పల్నాడులో ఏకంగా అక్కడ పోటీ చేసిన ఒక అభ్యర్థి వెళ్ళిపోయి ఈవీఎం మిషన్ పగలగొట్టాడు. అంతకు మించిన రసాభాసత కాదు ఇది. జనరల్ గా ఎక్కడైనా కూడా ఆ పార్టీ శ్రేణుల మధ్య మరి ముఖ్యమైన స్థానిక ఎన్నికల నేపథ్యంలో జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ లో డెఫినెట్ గా కొంత స్థానిక నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అది ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ ఉత్సాహం అయితే డెఫినెట్ గా వారిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ కార్యకర్తల మధ్య ఉత్సాహమే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి. కానీ అంతటి స్థాయిలో పూర్తిగా ఇక ఈవీఎంలు పగలగొట్టారా, బ్యాలెట్ బాక్స్ ఇంతటి స్థాయిలో ఒక జరగలేదు. కాబట్టి మేబీ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంది మీరు చెప్తున్నట్టుగా. మరి లీగల్ గా ఎంతవరకు వెళ్తున్నా చూడాలి. అయితే గ్రౌండ్ లో ఇప్పుడు రిజల్ట్స్ పైన ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ఎస్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారా? కృష్ణమోహన్, సో ప్రెసెంట్ ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ లో ఎటువంటి ఒక సందడి వాతావరణం నెలకొంది? ఫర్ ది ఫస్ట్ టైం టీడీపీ కొన్ని ఏళ్ల తరువాత ఒక రాజకీయ చరిత్రని సృష్టించబోయేటువంటి అవకాశం ఈ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతోంది. సో ఈ రిజల్ట్స్ పైన గ్రౌండ్ రియాక్షన్ ఏంటి? పులివెందుల్లో టీడీపీ ఈ గెలుపు కొంత టీడీపీకి కొంత ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఎందుకంటే అక్కడ నాయకులు కూడా చాలా వరకు చెప్పిన పరిస్థితి ఒకటే, క్లియర్గా ఒక మాట. ఇప్పుడు మొన్నటిదాకా మేము ఒక 25% ఓటింగ్తో మాత్రమే ఉండగలిగాం, జీరోలో అంటే 25% కంటే మాకు ఇప్పుడు ఓటింగ్ వచ్చేది కాదు అని. కానీ ఈ గెలుపు ఒక కొత్త నాందికి టీడీపీకి అవకాశం ఉంటుంది. పులివెందులలో లాంటి గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వేరే అభ్యర్థికి వేరే పార్టీకి అక్కడ స్కోప్ లేదు. సో అటువంటి స్కోప్ లేని ఒకటి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, అట్లా ఈ ఫ్యామిలీస్ కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోనే ఆ పులివెందుల గడ్డ ఉన్నది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రిజల్ట్స్ టీడీపీకి ఒక ఉత్సాహాన్ని వస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా. ఎందుకంటే టీడీపీ జెడ్పీటీసీ గెలవడం, తర్వాత ఇప్పుడు భారీ మెజార్టీతో కూడా గెలవబోతుంది, చాలా భారీ మెజార్టీ రాబోతుంది. ఈ గెలుపు ఆ క్యాడర్కి కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఇచ్చిన ఉత్సాహాన్ని టీడీపీ ఎలా నిలబెట్టుకుంటుంది అనేది ఫర్దర్గా జరగబోయే ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ ఉత్సాహంతో టీడీపీ మరింత ఉత్సాహంగా అక్కడ పబ్లిక్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి, అక్కడున్న స్థానికులతో గట్టిగా మంచి మూవ్మెంట్ చేసుకోవాలి, వాళ్ళకి అవసరమైన పనులను చేసి పెట్టాలి, అక్కడ ఉన్న కులం డెవలప్మెంట్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ చేసినప్పుడు అది సక్సెస్ఫుల్గా నిలబడే పరిస్థితి అయితే ఉంటుంది. బట్ అది ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ ఉన్న పార్టీ ఎవరైతే గెలిచారో అభ్యర్థులు, లేకపోతే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఎంతవరకు దాన్ని నిలబెట్టాలనేది చూడాలి. లేకపోతే ఈ గెలుపు మళ్ళీ ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ డెఫినెట్గా ఈ గెలుపు అనేది టీడీపీకి ఒక పెద్ద అంటే దాన్ని ఒక ఉత్సాహం లాగానే చూసుకోవాలి. వాళ్ళు మొదటి నుంచి కూడా చెప్తున్నారు అదే. ఇప్పుడు దాకా మేము కనీసం ఓటింగ్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఈసారి ఓటింగ్కి పాల్గొన్నాం, ప్రజలు వచ్చి ఓట్లకి నిలబడ్డారు, ఓట్లు వేశారు.
ఫర్దర్గా ఇక డెవలప్మెంట్ అంటే మా టీడీపీ క్యాడర్ని పెంచుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చెయ్యాలి అనేది స్వయంగా బీటెక్ రావు లాంటి వ్యక్తులు కూడా స్వయంగా మనతో మాట్లాడుతూ కూడా ఆయన ఒకటే చెప్పారు, ఎస్ మేము ఇది తర్వాత మేము దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఇది ఒక లైనప్ మాకు ఈ తొలి విజయంగా మా కడప జిల్లాలో అందులో పులివెందుల లాంటి ప్లేసుల్లో మా గెలుపు అనేది ఒక రేంజ్కి వెళ్ళాలి, అది ఫర్దర్గా రాబోయే రోజుల్లో మరింత ముందుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఆ విధంగా చేసుకుంటున్నప్పుడు అయితే ఇక్కడ మాత్రం కౌంటింగ్ సెంటర్ దగ్గర మాత్రం కొంత అక్కడ ఇంకా జనాలు పోలీసు కూడా ఎవరిని రావనిట్లా, ఎందుకంటే వైసీపీ కంప్లీట్గా రాలేదు, వాళ్ళు బాయ్కాట్ చేసేసారు కాబట్టి ఓన్లీ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. మరి ఒక అరగంటలో రీల్స్ కూడా రాబోతుంది. అయితే పులివెందుల్లో ఏ విధంగా ఉండేది అనేది కొంత టైం పడుతుంది, ఇంకా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అక్కడ సంబరాలు. బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో ఎక్కువగా కొన్ని సందర్భాల్లో ఇలిటరేట్స్ అంటే ఈవీఎం మిషన్ లాంటి దాంట్లో అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఈజీగా బటన్ ప్రెస్ చేయడం లాంటి ఉంటుంది కాబట్టి పెద్దగా అవకతవకలు జరిగే అవకాశం లేదు. ఇన్వాలిడ్ ఓట్స్ రేట్ తక్కువగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే బ్యాలెట్ పేపర్ వాడతామో ఇన్వాలిడ్ ఓట్స్ కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు జరిగేటువంటి ఈ లెక్కింపులో ఏమైనా ఇన్వాలిడ్ ఓట్స్ బయటపడుతున్నాయా? అంటే ఇంకొంత సమాచారం రావాలి మనోజ్, ఇంకా ఇన్వాలిడ్ ఎన్ని అయినాయి అనేది ఇంకా రాలేదు. ఇప్పుడే కట్టలు కట్టి కొంత ఆధిక్యం అయితే మనకి కనపడుతుంది. 340, 360 గ్యాప్లో కొంత సమాచారం అయితే వస్తుంది. మరికొద్దిసేపట్లో కొంత టైం పట్టాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడితే కానీ కొంత ఏమన్నా ఇన్వాలిడ్ జరిగినాయా, అక్కడ ఏమన్నా చెలువు కానీ ఓట్లు ఎవరైనా వేశారా, కొంతమంది ఓట్లు వేయడంలో కొంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే ఇది మాన్యువల్గా స్వస్థ గుర్తు వేయాలి. సో కాబట్టి కొంత బ్యాలెట్ పేపర్ కాబట్టి కొంత అటు ఇటు కాకుండా పొరపాటున ఏమైనా ఓట్లు పడ్డా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇన్వాలిడ్కి సంబంధించి ఇంకా సమాచారం అయితే రాలేదు. బట్ ఇప్పుడు వరకు వస్తున్న రెండు ప్రాంతాల్లో ఒంటిమిట్ట అండ్ పులివెందుల్లో టీడీపీ అయితే ఆధిక్యంలో కనపడుతోంది. అది ఎంతవరకు పోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆసక్తికరమైన అంశం ఏంటంటే సెకండ్ ప్లేస్ ఎవరు వస్తారనేది కూడా ఆలోచించుకోవాలి. కాంగ్రెస్కి కూడా ఓట్లు పడ్డాయని పులివెందుల్లో పడ్డాయని చెప్పి వస్తున్న వార్తలు అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ వైసీపీ మధ్య జరుగుతుంది అనేది కొంత చర్చ, అంటే పోలింగ్ సరళి చూసిన వ్యక్తుల ద్వారా. బట్ దాన్ని ఏ విధంగా చూడాలి, సెకండ్ ప్లేస్ ఎవరు అనేది, ఫస్ట్ ప్లేస్ టీడీపీ వచ్చినా సెకండ్ ప్లేస్కి ఎవరు అందుకుంటారు, ఎవరు ఎంతవరకు ముందుకు వెళ్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అవుతుంది. మరి కొద్ది టైం ఛాన్స్ కూడా, ఎందుకంటే అక్కడ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కొన్ని సేవలు అందించారు, గుర్తులు ఉన్నాయి. కొన్ని గ్రామాలు ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరా మిల్ లాంటివి కానివ్వండి కొన్ని పథకాలు లైవ్లీగా ఉన్నాయి కాబట్టి మేబీ కాంగ్రెస్ ఆ చేయి గుర్తు చూడగానే చాలా మంది వృద్ధులు కూడా అట్రాక్ట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ వైఎస్ఆర్ చరిష్మా ఇంకా అక్కడ ఉంది కాబట్టి. సో నిజంగానే ఇంట్రెస్టింగ్గా మీరు చెప్తూ ఉంటే వైసీపీ కాంగ్రెస్ సెకండ్ స్థానం కోసం పోటీ పడుతున్నాయని కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా అటువంటి సినారీ నెలకొందా? పబ్లిక్లో ఎక్కడైనా అటువైపుగా ఆ రకంగా వాదనలు వినిపిస్తున్నాయా, ఎస్ మేము కాంగ్రెస్ వైపుగా కూడా ఉన్నాం అనేటువంటి ఏదైనా డిస్కషన్ ఎక్కడ వినిపించిందా? కొంత సమాచారం అయితే క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శివ కళ్యాణ్ రెడ్డి, మోయిల శివ కళ్యాణ్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి లతారెడ్డి, ఆ తర్వాత హేమంత్ రెడ్డి వచ్చి వైసీపీ నుంచి. సో ఈ మూడు క్యాండిడేట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరికి వస్తుంది అనేది ఒక్కసారి ఉండండి, మళ్ళీ నెంబర్స్ అప్డేట్ అయ్యే ఒకసారి నెంబర్స్ నా కొలీగ్ నందు చెప్తాడు. ట్రెండ్స్ మనకి కనిపిస్తున్నాయి. పులివెందుల్లో చూసినట్లయితే టీడీపీ 850తో మెజారిటీలో ఉంది. అలాగే ఒంటిమిట్టలో టీడీపీ 1020 లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వైసీపీ పులివెందుల్లో కేవలం 121 ఓట్లు మాత్రమే వచ్చాయి ఇప్పటికీ. అలాగే ఒంటిమిట్టలో చూస్తే 160 మాత్రమే. నిజంగా బిగ్గెస్ట్ నెంబరే 1000 దాటింది ఒంటిమిట్టలో. కానీ